స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం, పైగా ప్రాణాంతకం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Hey, come. Let's take a selfie. Okay. ఇంకెంతసేపు రా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సో ఇరిటేటింగ్. నో ఛాన్స్. రే ధ్రువన్, కార్ ఇంకా రాలేదు. లొకేషన్ సరిగ్గా పంపావా? సరిగానే పంపాను, తొందరపడకు, వచ్చేస్తుంటాడు. ఏ కార్ వస్తుంది. కార్ వచ్చేది కనపడుతుంది. అది మన కోసం వచ్చిందో మళ్ళీ ఎవడైనా బుక్ చేసుకుంటే వెళ్తుందో ఎవరికి తెలుసు. ఎక్కడికి వెళ్ళాలి చెప్తే కానీ రావా? అరే భాయ్, డబ్బిస్తే ఎక్కడికైనా వస్తా. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం, ఆ తర్వాత ఆలోచించుకొని చెప్తాం. అంటే మీరు కూడా నాలాగేనా? నీలా అంటే ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు మేడం. ఏటు అంటే అటు జాతా హూ. నాకెందుకో ఇతని మాటలు వింటే ఏదో తేడా అనిపిస్తుంది. ఈ కార్ క్యాన్సిల్ చేసి వేరే కార్ బుక్ చేసుకుందామా? రేయ్, నవ్వింది చాలు కానీ ఫస్ట్ కార్లో కూర్చోండి, వెళ్తూ మాట్లాడుకుందాం.
గల్లు తేలినట్టుందే గుండె జారినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే టన్ 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 టన్. మీరు పవర్ స్టార్ ఫ్యానా? పవర్ స్టార్ ఫ్యాన్ కాకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ పవర్ స్టార్ ఫ్యాన్ ని పట్టుకొని నువ్వు పవర్ స్టార్ ఫ్యానా అని అడగడం ఏం బాలేదు సార్. అచ్చా బోలే, బహుత్ అచ్చా. గల్లు తేలినట్టుంది సార్. మనం అడవిలోకి వెళ్తున్నాం. అడవి నీకే కాదు నాకు కూడా కనిపిస్తుంది. అన్నా, కార్ వాళ్ళిద్దరి దగ్గర ఆపండి. సరే, నన్ను అన్నా అని పిలవకండి, వజీర్ అంటే చాలు. వీడెక్కడ దొరికాడే మనకు? మేడం, आप बहुत अच्छा लगते हैं. మొత్తానికి అనన్య నజీర్ పైకి బాగా నచ్చిందన్నమాట. ఏ నీకు మండుతుందా? ఎవరి మీద? మేము ఈ ఊరికి కొత్త. ఆ విషయం మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. మొఖాలు చూసి జాతకాలు చెప్తారా మీరు? మీ మొఖాలు చూస్తే మా జాతకాలు మేమే మర్చిపెట్టేట్టున్నాం, ఇంకా మీ జాతకాలు మేమెక్కడ చెప్తాం? అన్నో ఫ్రీగా జాతకాలు చెప్తే అందరు చెప్పేసుకుని తట్టు ఉన్నారు వీళ్ళు. చూడండి. ఏం చూడాలి? నవ్వడం ఆపి కాసేపు నేను చెప్పేది వినండి. ఈ అడవిలో ఉండటానికి ఏమైనా ఇల్లు, గెస్ట్ హౌస్ లాంటివి ఉన్నాయా? ఒక ఇల్లు ఉంది. అడవిలో ఇల్లు కావాలా? ఎందుకు? లుంగి డాన్స్ అంటూ డాన్స్ చేయడానికి. డాన్స్ చేయడానికి లుంగి కావాలి కానీ ఇల్లు ఎందుకు? మేము ఓ వారం పాటు ఈ అడవిలో ఉందాం అనుకుంటున్నాం. అడవిలో మీకేంటి పని? ఈ ప్రపంచంతో దూరంగా బతకడానికి. ఈ ప్రపంచంతో దూరంగా బతకాలంటే చచ్చిపోవాలి. కొంపదీసి అందరూ కట్టకట్టుకొని చస్తారా ఏంటి? మా చావేదో మేము చేస్తాం. ఇక్కడ ఉండటానికి ఇల్లుందా లేదా? ఉంది, కానీ ఒక విషయం చెప్పండి. అందరూ అడవులు వదిలి పట్టణాలకు పోతుంటే మీదేంటి అడవులకు వచ్చారు? మన ముందు తరాల వాళ్ళు కరెంటు, ఫోన్స్, టీవీలు, సోషల్ మీడియా ఇవేమీ లేకుండా ఎలా బ్రతికారో తెలుసుకుందామని అనిపించింది. అందుకే అడవిలోకి వచ్చాం. అలాగైతే నడుచుకుంటూ రావాల్సింది. కార్లో ఎందుకు వచ్చారు? మీకున్న తెలివితేటలు మాకు లేక. అందరి జీవితంలో ముందుకు వెళ్తుంటే మీరేమో వెనక్కి వెళ్తున్నారు. మా మాట విని వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి వెళ్ళే విషయమే లేదు. అబ్బా, మేము ఆడపిల్లలం కాదు, ఆడపులులం. కాలం కలిసి రాకపోతే పులైన పస్తులు ఉండాల్సిందే. అరే, ఏదో సరదాగా వారం రోజుల పాటు అడవిలో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏంటి మీ గోలా? గోలా? మాది గోలా. ఈడెవడండి బాబు అడవి జంతువులకు గొరక పెడుతున్నాడు? బాబు ఏం జరిగింది? ఇప్పటి వరకు భూకంపం వచ్చి ఇప్పుడే ఆగిపోయింది. గుడ్ జోక్. అది భూకంపం కాదు, నా గురక సౌండ్. అయ్యి బాబో, నీ గుండె చాలా గట్టిదయ్యా. నీ గురక సౌండ్ నిన్ను కూడా తట్టుకుంది. అంతా మీ దయ. వీడొకడు వాడేమన్నాడో వీడికి ఏమర్థమైందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆడి విషయం పక్కన పెట్టు, ఇలాంటి పిచ్చి ఐడియా మీకెందుకు వచ్చింది? ఇది పిచ్చి ఐడియా కాదు, మంచి ఐడియానే. కరోనా టైంలో అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోలేదా? భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పరిణామాలు ఎదురైతే మనం అనుభవిస్తున్న ఈ విలాసాలకు దూరంగా బ్రతకాల్సి వస్తే ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి కదా. పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు. మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదే కదా. మేమెంత చెప్పినా మీకు అర్థం కాదు, కానీ మేము ఉండడానికి చుట్టుపక్కల ఏమైనా ఇల్లుంటే చెప్పండి. ఇలానే ముందుకెళ్తే ఏంటి మరి అరిపేవాళ్ళది? ఏమోనమ్మా, నాకు అర్థం
అర్థం కావట్లేదు. అదిగో అటువైపు నుంచి వచ్చింది. ఇటే వచ్చింది. జాగ్రత్త. ఇక్కడ చూద్దాం. అటు అటు మెల్లగా అక్కడ ఏం చేసేట్లేదండి. ఇటుకలు వచ్చిందేమో. ఇక్కడ ఎవరు ఏం లేరు కదా. కానీ సౌండ్ ఇటు నుంచి వచ్చింది. అరే చూడు ఇంత అరుపా. ఇక్కడ చూద్దాం రండి. అరే ఆర్పు అటువైపు నుంచి వచ్చిందిరా. అటు అటు అటు. ఏంటి బాబు ఇట్లున్నది? నీకు దండం పెడతాను, నేను చేయదు. వద్దు 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 వద్దు. సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాను సార్. సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోతాం. సార్ మా ఊరిని వదిలేండి సార్. సార్ మా ఊరిని వదిలేండి సార్. ఎక్కండి రీ, ఎక్కండి కారు ఎక్కండి 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 ఎక్కండి. మేడం డరో మత్, చాలా దూరం వచ్చేసాం. భయపడకండి, కాస్త రిలాక్స్ అవ్వండి. ఇక్కడే ఉన్నానన్నారు, చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు. హలో, ఎవరు? సార్, మీరు పంపించిన లొకేషన్కి వచ్చి చాలాసేపటి నుండి ట్రై చేస్తున్నా. మీ ఫోను నెట్వర్క్ పరిధిలో లేదని వస్తుంది. ఇంతకు ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? సార్, కారు బుక్ చేసుకుంది మీరే కదా? అవును, కానీ కారు వస్తేనే కదా మేము వచ్చింది. సార్, మీరు బుక్ చేసుకున్న కారు నాది. ఏ కారు ఎక్కారండి? మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసేదేంటి యాదావా? ఈరోజు మనకు రాసి పెట్టినట్టు లేదు, గిరాకీ పోయినట్టే. పద. వజీర్ భాయ్,
ఇది మేము బుక్ చేసిన కార్ కదా? బుక్ చేసుకోవడం ఏంటి? మీరు రోడ్డు మీద నిలబడి ఉంటే నేను లిఫ్ట్ ఇచ్చాను. నిన్ను ఎవడైనా లిఫ్ట్ అడిగాడా? అందరూ అడిగితేనే సాయం చేస్తారు, నేను అడగకపోయినా సాయం చేస్తా. ఎవడికి కావాలరా నీ సాయం? నో ప్రాబ్లం, అవసరం లేదంటే వెళ్ళిపోతా. అనన్య అప్పటికి చెప్తూనే ఉంది ఇతన్ని చూస్తే తేడా కొడుతుందని. నా మాట ఎవరైనా వింటే కదా. మీకు లిఫ్ట్ ఇచ్చి తప్పు చేశా. ఎక్కడికి వెళ్తున్నావు? కారాపు. ఏంటి భయ కారు గట్టిగా నుంచున్నావు? అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము ఎలా వెళ్ళాలరా? ఏం చేయమంటావు? ఎలాగో వచ్చావుగా, వెళ్ళే వరకు మాత్రమే ఉండు. ఉండటానికి నాకేం ప్రాబ్లం లేదు, రండి. ఎక్కండి. అభిరామ్, నేను మీతో రానురా, నాకు చాలా భయంగా ఉంది. మరి ఎక్కడికి వెళ్తావు? ప్లీజ్ రా, నన్ను వదిలేయండి. ఓకే, నీ ఇష్టం. వజీర్, కారాపు. సరేరా మామ, ఇంక వెళ్తా. బాయ్. బాయ్ రా రోహన్. బాయ్. టేక్ కేర్. వజీర్ భాయ్, సాయంత్రం మనం అడవిలో ఉండడానికి ఓ ఇల్లు కావాలి. బ్రదర్, ఇల్లు దొరికే వరకు మన కారు ఆగదు. మన కారు ఈ అడవి మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఓకే. దిగండి, ఇల్లు వచ్చింది. ఈ ఇల్లు ఎవరిది? ఏమో, ఎవరికి తెలుసు. కనపడింది, కారాపా. హలో, ఎవరైనా ఉన్నారా? హలో సార్, ఇంట్లో ఎవరు ఉంటే బయటికి రండి.
వీడే ఇంటి ఓనర్లో వెళ్ళిపోతున్నాడు. ఇంటిని చూస్తే అర్థం కావట్లేదా ఇంట్లో ఎవరూ లేరని? రండి, బిర్యానీలు మాత్రం ఇంతెంత తింటావు. రా. సచ్చినోడా. చేసిన వ్యక్తి ఇక్కడికి వస్తాడంటావా? ఎవరికి తెలుసు? ఈ ఒక్కరోజు ఇక్కడ నుండి పొద్దున్నే ఇక్కడ నుండి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడమ్మా? వెళ్తే మీరు వెళ్ళండి, నేను మాత్రం అనుకున్న విధంగా వారం రోజులు ఇక్కడే ఉంటా. అమ్మయ్యా. ధ్రువంతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఉంటే అందరం ఉందాం, వెళ్తే అందరం వెళ్దాం. ఈ ఇంటిని చూస్తుంటే రెగ్యులర్గా ఎవరో ఇక్కడికి వచ్చేలా ఉన్నారు. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంతకీ మీరు అడవికి ఎందుకు వచ్చారు? హత్య జరిగే ముందు రోడ్డుపై ఇద్దరు చెప్తున్నప్పుడు వినలేదా? ఎక్కడ విన్నాడు? గొరక పెట్టి పడుకున్నాడు కదా. నోర్మై, నవ్వింది చాలు, జరిగింది చెప్పండి. వజీర్ భాయ్, మేం ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లేస్కి వెళ్తాం. వెళ్ళి వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి వస్తాం. ఈసారి ఇక్కడికి వచ్చాం. ఇక నుండి ప్రతి సంవత్సరం మీతో పాటు నన్ను తీసుకువెళ్ళండి. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నువ్వు మా ఫ్రెండ్వే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. సిటీలో అన్ని వసతులకు అలవాటు పడ్డ మనం ఇక్కడ ఏ వస్తువులు లేకుండా ఉండడం చాలా కష్టం. మన శాస్త్రవేత్తలు కరెంట్ని కనిపెట్టకపోయి ఉంటే ఈ ప్రపంచం ఇంతలా అభివృద్ధి చెందేది కాదు. కరెంట్ లేకుండా మన లైఫ్ను ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. మన పూర్వీకుల గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. మీరంతా సలాం కొడుతూ ఉండండి, నేను వెళ్ళి ప్రకృతిలో పాట పాడి వస్తాను. ఎప్పుడు ప్రకృతి దగ్గర పాట పాడమేనా? ఎవరు? వద్దు, నన్ను చెప్పొద్దు.
వచ్చిండే స్వామి. మనం రాత్రిపూట ఇలా బయట కూర్చోవటం అడవుల్లో చాలా ప్రమాదం. పదండి, ఇంట్లోకి వెళ్దాం. పదండి. సరే పద, ఇంట్లో కూర్చోదాం. పదండి. ఈరోజు ఈ అడవిలో ఎలా గడపాలో ప్లాన్ చేయండి. మనం అందరం ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోదాం. వెళ్ళాల్సి వస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఈ జన్మలో మనం ఇటు రాలేం. ఏ ముహూర్తాన్ని ఈ అడవిలో అడుగు పెట్టామో గానీ అన్ని అపశకునాలే. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి సాయంత్రం వరకు ఉండి అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఏం చేద్దాం? అడవిలో సరదాగా తిరగడమే. బయటికి వెళ్తే హంతకుడు మనల్ని చూస్తే పరిస్థితి ఏంటి? వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడమే. షేక్ హ్యాండ్స్ ఇచ్చేంత పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ. వాడి పేరు చెప్తేనే బాడీలు షేక్ అవుతున్నాయి. నీ బాడీ షేక్ అయినా మాత్రాన అందరి బాడీలు ఒకేలా ఉంటాయని అనుకోకు. అబ్బచ్చా, రిస్క్ చేయడం ఎందుకని ఆగాను. లేదంటే నా ఒక్కటిస్తే వాడు గాల్లో గిరగిర కొట్టుకోవాల్సిందే. నిన్న వాడు మన వెంట పరిగెత్తేటప్పుడు ప్యాంట్ తడిచిపోయేలా పరిగెత్తావు. మేము చూడలేదనుకున్నావా? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. లేదంటే సరదా మాటలతో సిచ్యువేషన్ చాలా సీరియస్గా మారేలా ఉంది. ముందు తినటానికి ఏదైనా ఏర్పాటు చేశారా? అడవిలో మనం తినడానికి ఏదైనా దొరక్కపోదా? అరే భాయ్, నిజంగానే మీరు ఆదిమానవుల్లాగా ఉన్నారు. కంగారు పడకు వజీర్ భాయ్, తినడానికి ఏదో దొరుకుతుందిలే. దొరక్కపోతే డబ్బులు ఇస్తాం. నీ కార్లో వెళ్ళి నువ్వే ఏదో ఒకటి తీసుకొని రా. ఇదేదో బాగుంది. పదండి. పదండి వెళ్దాం. అభిరామ్, నువ్వు లాస్ట్ ఇయర్ నివేదకు లవ్ ప్రపోజల్ చేసావుగా, రిజల్ట్ వచ్చిందా? ఎక్కడ రిజల్ట్ రా బాబు. తన అభిప్రాయం చెప్పే వరకు మళ్ళీ ఆ టాపిక్ గురించి అడగొద్దని చెప్పింది. నువ్వు అడగకుండా ధృవంతో అడిగిపిస్తున్నావా? అమ్మ తల్లి, నీకో దండం. ఏరా ధ్రువన్, ఇప్పుడు నా లవ్ టాపిక్ ఎందుకు తీసావు? అది కాదురా, ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను చెప్పావు. నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని అడిగా. అదేదో అభిరామ్ ఒంటరిగా ఉన్నప్పుడు అడగొచ్చుగా. అభిరామ్, నివేద వెంటపడకుండా నా వెంటపడుంటే ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండదానిగా. ఈ జన్మకి గుండె నివేదతే. అబ్బో. అరే అభిరామ్, మేమంతా కలిసి నీతో ఆడుకున్నాం. నీ లవ్ టాపిక్ గురించి అడగమని చెప్పింది నివేదానే. దొంగ నివేద, ఆగు. ఇద్దరూ కలిసి మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇప్పట్లో వెనక్కి వచ్చేలా లేరు. వాళ్ళు లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వెళ్ళని మనం వెళ్ళి తినడానికి ఏదో ఒకటి వెతుక్కుందాం. అభిరామ్కి కడుపు నిండినట్టే, ఇక వానికి తిండి అవసరం లేదు. థ్యాంక్స్ నివేద, నా ప్రేమను బతికించినందుకు. నీ ప్రేమ కాదు, మన ప్రేమ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా. ఈరోజు ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకే కాదు, ఈ ప్రపంచం నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. నా వెంట పడి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతున్నావా? నా ప్రేమను ఒప్పుకున్న విషయం తెలియగానే అంతా మర్చిపోయాను. అవును, నువ్వంతా మర్చిపోయావు. మర్చిపోయానా? జీవితాంతం ఇలానే ఉండాలని. ఇలా ఉండాలంటే నేను నీకు దొరకాలి కదా. ఏయ్ ఏయ్ ఆగు. హేయ్ ఆగు, ఒక్క నిమిషం. నివేదా ఆగు. హేయ్ ఆగు, ఒక్క నిమిషం. నివేదా ఆగు. ఆగ్మా, ఒక్క నిమిషం. హేయ్
ఇదేంటి? ఏ ఆగు. ఏయ్ ఏమైంది? 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 ఇక్కడ ప్రమాదకరం. ఇక్కడ త్వరగా వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. కమాన్. ఏ పరిగెత్తు రా. పరిగెత్తు రండి రీ రా. కమాన్. ఏంట్రా పోలీసు వాళ్ళని చూడంగానే చెమటలు పడుతున్నాయి? ఏం చేసి వస్తున్నారా? సార్ అది 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 అని నసుకుతున్నావు ఏంటి చెప్పా? సార్ అక్కడ శవం ఉంది సార్. శవమా? అవును సార్. ఎవరిది? తెలియదు సార్. అయినా మీరంతా ఈ అడవిలో ఏం చేస్తున్నారా? మేమందరం ఫ్రెండ్స్. సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్. సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారా? నేను చెప్పేది నిజం సార్. మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? మాట్లాడరే. కాసేపు ఆ శవాన్ని మీ స్నేహితుడిని పక్కన పెట్టండి. ఇంతకీ మీరు వచ్చిన కారు ఎవరిది? ఇతందే సార్. అరే గడ్డ ఇట్రారా. సార్ కారు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్ ఆ కారు నాది కాదు సార్. రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చాను సార్. ఆ కారు ఎవరిదో తెలుసా? నిన్న హత్యకు గురైన పోలీస్ ఆఫీసర్ క్రాంతి కుమార్ది. ఆ పోలీస్ ఆఫీసర్ని కిడ్నాప్ చేసి హత్య చేసి అతని కారులోనే ఈ అడవిలో తిరుగుతూ తలదాచుకున్నారు. ఎంత ధైర్యం రా మీకు? సార్ ఆ కారుకు ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఇందాక మీరంతా ఫ్రెండ్స్ అని చెప్పారు, ఇంతలోనే మాట మారుస్తున్నారేంట్రా? మీ అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తా, తీసుకుంటారా? తీసుకుంటాం సార్. వెరీ గుడ్. ఆ పోలీస్ ఆఫీసర్తో పాటు ఇంకొకడున్నాడు, వాడి పేరు విశ్వ. వాడెక్కడున్నాడో చూపించండి, మిమ్మల్ని వదిలేస్తా. సార్ ఆ పోలీస్ ఆఫీసర్తో ఎవరో ఉన్నారు తెలియదు కానీ ఆ పోలీసుని చంపిన శవమే సార్ అక్కడ ఉన్నది. అవునా? పదండి చూద్దాం. ఓకే సార్ రండి సార్. రండి. అరే వచ్చి శవం దగ్గర కూర్చోండి. సార్ సెవెన్ దగ్గర నిలబడ్డానికే వీలు లేకుండా కంపు కొడుతుంటే సెవెన్ దగ్గర కూర్చోమంటారా ఏంటి? అరే పోలీస్ ఆఫీసర్ క్రాంతి కుమార్ని చంపేశారు, అతనితో పాటు నాకు కావలసిన విశ్వాన్ని చంపేశారు. మేమే తప్పు చేయలేదు సార్. రే వచ్చి కూర్చుంటారా చస్తారా? కానిస్టేబుల్ వీళ్ళ ఫోటోలు ది. ఓకే సార్. సార్ వద్దు సార్, ఫొటోస్ తీయొద్దు సార్. రే మీరంతా ఫాస్ట్గా ఫోటోలు దిగితే అంత ఫాస్ట్గా శవం నుంచి దూరంగా వెళ్ళొచ్చు.
వీడు మీరు కలిసి పోలీస్ ఆఫీసర్ని చంపారు. ఆ తర్వాత మీరంతా కలిసి వీడిని చంపారు. అంటే ఆ రహస్యం మీకు తెలుసన్నమాట. రహస్యమా? ఆ రహస్యం మాకు ఏంటో తెలియదు సార్. ఏ రహస్యం తెలియకపోతే వీడినెందుకు చంపారు? సార్ మేము ఎవరిని చంపలేదు సార్. ఇక్కడ నేను చెప్పేది మీరు చెయ్యాలి, మీరు చెప్పేది నేను విన్ను. రేయ్ లేవండ్రా. కానిస్టేబుల్స్ ఎస్ సార్. వెళ్ళేం చేద్దాం? ఎన్కౌంటర్ చేద్దాం సార్. పరిగెత్తండ్రా. పరిగెత్తకపోతే ఇక్కడే చేస్తారు. నాకు తెలుసురా మీరు పరిగెత్తరని. ఎందుకంటే పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా నాతో చేతులు కలిపి డబ్బు ఎక్కడుందో చెప్పండి. మీకు కూడా తల ఎంత ఇస్తా. డబ్బా డబ్బా డబ్బా. రేయ్ 3 కోట్ల రూపాయలు రా. 3 కోట్ల? వాటి కోసమే కదా ఆ పోలీస్ ఆఫీసర్ని వీడిని చంపింది. సార్ డబ్బు గురించి మాకేం తెలియదు. రేయ్ మళ్ళీ మొదటకొచ్చారు. నాకు తిక్కరేగతే ఇక్కడే కాల్చి పడేస్తా. ఆ డబ్బు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు. సార్ సార్ ఒకసారి మేమందరం మాట్లాడుకుంటాం సార్. సరే మాట్లాడుకోండి. రై రండి. ఏదో ఒకటి చెప్పి ప్రస్తుతం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. రై ఏదో ఒకటి చేయకపోతే వాడు మనం ఖచ్చితంగా చంపేస్తాడ్రా. మనకు తెలియకుండానే మనం ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయాం. ఏ ముహూర్తాన్ని ఈ టూర్ కూర్చోమో దరిద్రం తగులుకుంది. నువ్వేదో ఒకటి చెప్పి ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించు. సరే నేను చూసుకుంటా. రండి. మేము ఆ డబ్బు గురించి మీకు చెప్తే ఆ తర్వాత మమ్మల్ని చంపారని గ్యారంటీ ఏంటి సార్? మీ అనుమానం కూడా నిజమే. అయితే ఏం చేద్దామో మీరే చెప్పండి. కొన్ని రోజులు మేము ఆ ఇంట్లోనే ఉంటాం. మీ మీద నమ్మకం కుదిరిన తర్వాత ఆ డబ్బు గురించి మీకు చెప్తాం. కొన్ని రోజులు కాదు, 5 రోజులు టైం ఇస్తున్నా. 6వ రోజున నేను డబ్బైనా చూడాలి, లేదా మీ శవాలైనా చూడాలి. వెళ్ళండి. రేయ్ అందరూ వెళ్ళిపోతే ఈ శవాన్ని ఎవడు పూడ్చిపెడతాడరా? ఇక్కడే పూడ్చిపెట్టి వెళ్ళండి. ఉదయం నుంచి ఏమన్నా తిన్నారా? లేదు సార్, మా దగ్గర తినడానికి ఏమీ లేవు. కానిస్టేబుల్స్ ఎస్ సార్. వీళ్ళకి తినడానికి ఏమైనా ఫుడ్ అరేంజ్ చేయండి. ఓకే సార్. ఎవరైనా ఈ ఇంటి నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం కాల్చి పారేస్తా. సార్ మీరు వెళ్ళిపోతే వీళ్ళు నన్ను కొట్టేలా ఉన్నారు సార్. ఇక్కడ మీతో పాటు మా కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. ఎవరైనా తోక జాడిస్తే తోక కట్ చేస్తా. ధ్రువన్ నెమ్మదిగా తిను. ఎస్ఐ గారు ఇప్పుడే మన చంపరు. ఇంకా 6 రోజులు టైం ఉంది. రై పిచ్చా
నివేద, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది కదా? వీళ్ళందరూ నన్ను కొట్టేలా ఉన్నారు. చూడు, మనం బతికి బయటపడతామో లేదా అని కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఎలా గురక పెట్టి పడుకున్నాడు చూడు. వాడి విషయం పక్కన పెట్టు, ఇంతకీ ఆ హంతకుని ఎవరు చంపారు? రాత్ర మనమంతా ఒకటే చోట పడుకున్నాం కదా, ఇంకెవరు చంపుంటారు? ఆ వజీర్ గారు ప్రకృతితో పాట పాడొస్తానని చాలాసేపు అయింది. కొంపదీసి వాడేమైనా చంపాడా? వాడికంత సీనుందా? ఇప్పటికే వాడు చేసిన వెధవ పనికి మనమందరం ఇరుక్కుపోయాం. నిద్రపోతున్నాడు కదా వాడు, లేచాక అడుగుదాం. వాడిని ఒకవేళ వజీరే చంపి ఉంటే వాడి పీక కొరికి వాడిని చంపేస్తా. ఇప్పటికే ఇరుక్కున్న కేసులు చాలు, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో చూడండి. ఇంకా తప్పించుకునే మార్గం ఎక్కడుంది? వాడు ఆ డబ్బు గురించి మనకు తెలిసినట్టు బిల్డప్ ఇచ్చాడుగా. మనకు బుద్ధి తక్కువై వాడిని సలహా అడిగాం. జరిగింది వదిలిపెట్టి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇంట్లోనే ఉన్నారా లేక పారిపోయారా? ఉన్నారు సార్. ప్రతి క్షణం గమనిస్తూ ఉండండి. అలాగే సార్. చీకట్లో పారిపోవడానికి ప్రయత్నాలు జరగచ్చు, జాగ్రత్త. 5 రోజులు టైం ఎందుకు సార్? ఒక్కడిని ఉంచి అందరినీ వేసేస్తే సరిపోద్దిగా. చచ్చిన వాడికి డబ్బు గురించి తెలిస్తే అప్పుడేం చేద్దాం? మీరు సూపర్ సార్. డబ్బు దొరకంగానే అందరినీ లేపేయడమే. వాళ్ళలో డబ్బు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైంటారు? డబ్బు గురించి తెలిసిన వాడు వాటా ఇవ్వాల్సి వస్తుందని ఒక్కొక్కడిని చంపుతూ ఉంటాడు. మీరింటి చుట్టూట పహరా కాయండి. ఓకే సార్. ఇంటి లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు సార్? మీరింట్లోకి వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళలో ముందు చచ్చేవాడు ఎవడు సార్? సార్, ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. రండి సార్ రండి. హంతకుని ఎవరు చంపారు? నేనే. నీ యప్ప, ఎందుకు వాడిని చంపావు? నేను ప్రకృతితో పాట పాడటానికి వెళ్ళినప్పుడు వాడు నన్ను చంపాలని చూశాడు. వాడి చేతిలో చచ్చే కంటే వాడిని చంపేస్తే బెటర్ అని చంపేశాను. ఆ విషయం ముందే చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళం కదా. అడిగే వరకు ఏది నాకు చెప్పే అలవాట్లేదు. కనీసం వాడు బతుకుంటే డబ్బులు ఎక్కడి ఉండేవో తెలిసేదిగా. చచ్చే ముందు వాడు డబ్బు గురించి చెప్పాడు. నీకు తెలుసా ఎక్కడున్నాయి డబ్బులు? తెలుసు. ఆ విషయం పోలీసు చెప్తే వెళ్ళిపోయేవాళ్ళం కదా. వాడు దొంగ నా కొడుకు. ఆ డబ్బు గురించి చెప్పగానే వాడు మనల్ని చంపేసేవాడు. ఇప్పుడేం చేద్దాం? 5 రోజులు ఎంజాయ్ చేద్దాం. నీకు ఆ డబ్బు గురించి తెలుసా? నా పోలీసుడు చెప్తా. చెప్పుగా. చెప్తే ముందు నిన్నే చంపేస్తాడు. వజీర్ చెప్పింది నిజమే. ఆ డబ్బు గురించి తెలిసిన వాడిని ఆ డబ్బు దొరికేంత వరకు పోలీసుడు ఏం చేయలేడు. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడుంది? చెప్తాను, టైం వచ్చినప్పుడు చూపిస్తాను. వజీర్ ఇప్పుడు ఎక్కడికి? ప్రకృతితో పాట పాడటానికి వెళ్తున్నా. ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు. 3 కోట్ల రూపాయలు ఎక్కడునో తెలిసి కూడా నాతో చెప్పవా? నీ అంతు చూస్తా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, కనీసం ఇప్పుడైనా మనసిప్పి మాట్లాడుకోండి. ఏరా? నాకు మాట్లాడుకోవాలో ఉంది. మనసులో మాటలు పెదాలు దాటి బయటికి రావట్లేదు. రావట్లేదని పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు. ధ్రువన్, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. వెళ్దాం పదా. పదా. మనం మాట్లాడుకుందామా? వజీర్ 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 వజీర్
వజీర్ వజీర్ వజీర్ పదవే. వజీర్ 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 ఎక్కడ వజీర్ భాయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? వజీర్ 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 వెళ్ళిపోయాడు వజీర్. వజీర్ భాయ్ వజీర్ ఏం జరిగింది? వజీర్ కనిపించట్లేదు. వజీర్ అంటే గురక పెట్టేవాడా? అవును. ఎక్కడికి పోయాడు? తెలియదు. మీరు బయటే ఉన్నారు కదా, చూడలేదా? మా సారు వచ్చేలోపు వాడెక్కడున్నాడో కనిపెట్టండి, లేదా మిమ్మల్ని మీతో పాటు ఉన్న మమ్మల్ని కూడా చంపేస్తాడు. వెతకండి. వజీర్ 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 భాయ్ అరే దేవా అక్కడ చూడు. వజీర్ వజీర్ అనన్య వజీర్ ఎక్కడున్నావు? వజీర్ 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 వీడేమో ఇప్పుడు వజీర్ భాయ్ వజీర్ వీడేమో ఇక్కడ కనిపించట్లేదు. ఛే, వజీర్ 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 అరే ఎక్కడున్నావు? రారా ఫాస్ట్ గా. వజీర్ 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 చూడండి, రారా లేకపోతే వీళ్ళు చంపేసేలాగున్నారు. రా. బాల్కనీలో చూడండి. వజీర్ 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 అరే అరే అక్కడ ఎక్కడికి చూడురా. వెళ్ళిపోయారా వీడు? కనిపించాడా? అక్కడ చూడు, పైన చూడు. వజీర్ ఉన్నాడు చూడురా. వజీర్ ఎక్కడున్నావు? ఏయ్, పైన నోటి చూద్దాం పదండి. పదండి, చూద్దాం పదండి, పదండి. పైకి వెళ్దాం, పదండి. పైన చూడండి. వజీర్ వజీర్ చూడండి. వజీర్ వజీర్ రేయ్ వజీర్ చూడు. ఎక్కడున్నావు? వీడేంట్రా ఎక్కడ కనిపించట్లేదు. వజీర్ 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 రేయ్ వజీర్ ఎక్కడున్నావు? ఏయ్ అక్కడ చూడు. వజీర్ రేయ్ వజీర్ ఏయ్ పైన వెళ్ళి వజీర్ చూడు. భాయ్ అరే ఇక్కడ కూడా లేడు రా. మళ్ళీ రూమ్ లో చూడు. వెళ్ళాడు. వజీర్ వజీర్ ఎక్కడ ఎక్కడ? ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబోయ్? ఎక్కడికి వెళ్ళిపోయావు? వజీర్ రేయ్, ఏంట్రా రే ధ్రువన్ ఏంట్రా ఇది? వజీర్ ఇక్కడ లేడు. వజీర్ ఆ రూమ్ లో చూడు ఒకసారి. వజీర్ వెళ్ళు. ఇక్కడ కూడా లేడురా. వీడు దొరక్కపోతే మా సార్ చేతిలో మా పని కథమే. రే వజీర్ 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 అరే రారా, తన కిందికి వెళ్తుంది చూద్దాం. వజీర్ అరే కిందే ఉన్నాడు, వజీర్! చూద్దాం రారా. చూద్దాం, ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం, పదండి. మళ్ళీ వజీర్ అచ్చా, వజీర్ ఏంట్రా ఎక్కడ? వీడు సడన్ గా ఇలా వెళ్ళిపోయి మనల్ని ఇలా బుక్ చేశాడు. ఏంట్రా వీడు? వజీర్ వాడు అక్కడే దొరికేసి మన నిన్న నాన్న కష్టాలు పెడుతున్నట్టు వీడు. వజీర్ వజీర్ అచ్చా, వజీర్ నివేదా రా అక్కడ వెళ్ళి చూడు. వజీర్ రేయ్ ధ్రువన్ రా, అక్కడ ఏం వజీర్! చేస్తున్నావు? రారా కిందికి వజీర్ రా. భాయ్ అక్కడ చూద్దాం రా. సరే పైకి రా. వజీర్ రా సరే కిందికి వచ్చి వజీర్ చూడు, అక్కడే ఉన్నాడేమో. వజీర్ వజీర్ ఛా, ఎంతసేపు రా వీడు వెళ్ళిపోయి. వజీర్ భాయ్ బయటికి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడు వాడు ఇక్కడ కనిపించుకుని వెళ్ళిపోయాడు. ఆ? వజీర్ ఆ. వజీర్ 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 అరే ఎక్కడున్నావురా? వజీర్ అరే నీ వల్ల ఏంట్రా మాకు ఇన్ని కష్టాలు? లేడు. వజీర్ 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 భాయ్ వజీర్ వజీర్ వజీర్
వజీర్ అభిరామ్ వజీర్ ఎక్కడ కనపడట్లేదు. అక్కడ చూడు. వజీర్ ఒక్కడ కూడా లేడురా. రారా చూడు దాంట్లో. వజీర్ నివేద పైకి వెళ్ళి చూడు ఒకసారి. పదండి పైకి చూద్దాం. మీరు అక్కడ చూడండి. నేను కూడా వస్తాను పైకి చూద్దాం. కనిపించాడా వజీర్? కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? పైన ఉన్నాడేమో, చూద్దాం పద. అసలు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళాడు వీడు? స్మెల్. ले वजीर ले, वजीर ले. సార్ వీళ్ళలో ఒకడు చనిపోయాడు సార్. చనిపోయాడా? ఎలా? తెలియదు సార్. శవం దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. శవాన్ని పూడ్చిపెట్టండి. సార్ ఆ కంపెనీ భరించలేను సార్. అంత బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? వాడు చచ్చి ఒక్కరోజు కూడా కావట్లేదు కదా. అవును సార్, కానీ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? చేసేదేముంది, ఆ శవాన్ని పూడ్చిపెట్టే బాధ్యత మిగతా వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే సార్. వీణ్ణెవడు చంపుంటాడు? वजीर रे, वजीर भाई ले रा वजीर, ఏమైందిరా? లే वजीर भाई, లే वजीर भाई ले भाई. ఎచ్చించాలి, ఆపండి. ఎందుకీ నాటకాలు? వీన్ని చంపింది మీలో ఒకడు గనక ఈ శవాన్ని తీసుకెళ్లి పూడ్చండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? వజీర్ని ఎవరు చంపి ఉంటారు? వజీర్ని మనలోనే ఎవరో ఒకటి చంపేసి ఉంటారు. అవును, ఖచ్చితంగా మన వాళ్ళలో ఎవరో ఒకటి చంపి ఉంటారు. అభిరామ్, నేను ఒకే చోటున్నాం. ధ్రువన్, నిన్న రాత్రి నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగా ఉంటే నేనే హంతకున్నా? నిజం చెప్పు ధ్రువన్, మాకు కూడా నీ మీదే అనుమానంగా ఉంది.
మీ అందరికీ నేను హంతకుల్లా కనిపిస్తున్నా? అవును, నువ్వు మాత్రమే చంపే అవకాశం ఉంది. వెళ్ళి ఆ వజీర్ గారిని శవాన్ని అడగండి. వజీర్ని ఎవరు చంపారో పక్కన పెడితే వాళ్ళు మళ్ళీ మనలో ఒకరిని చంపారని గ్యారెంటీ ఏంటి? అందరు కలిసి నన్ను చంపండి, నా మీదగా మీ అందరి అనుమానం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, అందరినీ అనుమానించాల్సిందే. ఇక్కడ మనతో పాటు ఆ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు చంపొచ్చు కదా. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థం కావట్లేదు. ఆ పోలీసోడు ఇచ్చిన 5 రోజుల్లో 1 రోజు అయిపోయింది, ఇక మిగిలింది 4 రోజులే. వజీర్ని ఎవరు చంపారో తెలియకపోతే ఎలా? జరుగుతున్న వాటిని చూస్తుంటే మరో 4 రోజుల్లో మనం కూడా పైకి వెళ్లే వాళ్ళమే. అంటే ఏంటి నీ అర్థం? చచ్చక వజీర్ని ఎవరు చంపారో వజీర్ని అడుగుతామంటావా? దానికి అర్థం అదే కదా. అంతకుడు ఒకవేళ మనలో ఉంటే నన్ను మాత్రం చంపకండి ప్లీజ్. మేము చనిపోవాలి, నువ్వు మాత్రం బతుకుండాలి. ఎవరిని చంపొద్దు, ఇది ఫిక్స్. ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడున్నారు సార్. సార్ పిలవమంటారా? అవసరం లేదు, కంటికి కనబడుతున్నారుగా. హత్య ఎవరు చేసి ఉంటారు? వాళ్ళు మాట్లాడుకుంటే నిన్న విన్నాం. ధ్రువన్ మాత్రమే ఒంటరిగా ఉన్నాడంట సార్. ఒంటరిగా ఉంటే వాడే హత్య చేసి ఉంటాడా? అసలు అంతా కూడా ఎలా దొరకాలి సార్? అంతకుడితో మనకేంటి అవసరం? మనకు రిస్క్ లేకుండా వాళ్ళే చంపుకుంటున్నారు కదా. నెక్స్ట్ టైం జరగబోతుంది సార్. నలుగురు కలిసి వజీర్ని చంపుంటే నెక్స్ట్ మర్డర్ ఇంట్లో జరగదు. మర్డర్ జరిగితే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. శవాల దగ్గర అంత కంపెందుకు కొడుతుంది సార్? ఒకప్పుడు మనిషి చనిపోతే 2 రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేది. వాతావరణంలో మార్పులు, 1 రోజులోనే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళకి మనం ఎంత దూరంలో ఉంటే అంత మంచిది సార్. వాళ్ళు ఏమన్నా ఇచ్చినా తినకండి. పదండి. అందరూ ఎక్కడ ఉన్నారా? ఏంట్రా మంచి డీప్గా ఆలోచిస్తున్నారు? వజీర్ని ఎందుకు చంపావు? వాడిని దొంగతనంగా చంపాల్సిన అవసరం నాకేంటి? మీరు చంపకపోతే ఇంకెవరు చంపుతారు? మా సార్ తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే ఒక్కొక్కరిని చంపేయగలడు. మాకు 5 రోజులు టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు చంపుతున్నారు? మీ తల రాసుంటే ఎవడేం చేస్తాడ్రా? చంపారని ఒప్పుకుంటున్నారా? మీకిచ్చిన టైంలో 1 రోజు గడిచిపోయింది, మీలో ఒకరికి ఆయుష్ తీరిపోయింది. ఇలా ఒక్కొక్కరిని చంపే బదులు అందరిని ఒకటేసారి చంపండి సార్. డబ్బు ఎక్కడుందో చెప్పండి. డబ్బు నా చేతికి అందాక చంపమంటే చంపేస్తా, వదిలేయమంటే వదిలేస్తా. మీరు చంపక మేము చంపక ఇంకెవరు చంపుంటారు? నీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది. దయచేసి మీరిచ్చిన టైంలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీకు డబ్బు కావాలంటే మేము బ్రతుకుండాలి, మా రక్షణ మీ బాధ్యత. ఈ 4 రోజులు డ్యూటీ కరెక్ట్గా చేయండి. అరే, నిన్ను చూస్తుంటే అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అన్న సామెత గుర్తొస్తుందిరా. మమ్మల్ని చంపి భయపెట్టే బదులు మాకు మీ మీద నమ్మకం కుదిరేలా చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా. ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అందరిని ఇక్కడే లేపేస్తా. మీకు ఇచ్చిన మాట విధంగా ఇంకొక 4 రోజులు మిమ్మల్ని ఏం చేయను. మీరిక వెళ్ళొచ్చు. సరే. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
నివేద రేయ్ నివేద ఎక్కడ కనిపించట్లేదురా? నివేద కిందే ఉండాలి కదా. కింద చూసావా? వెతకండి రా, ఎక్కడ కింద కనిపించట్లేదు. ఏమైనా ఉందేమో చూసావా? చూశాను. కింద లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లేదు. ఒకసారి కింద వెళ్ళి చూద్దాం పద. డౌట్ గా ఉందిరా, కిందికి వెళ్ళి చూద్దాం పద. సరే పద. సరే పద. నివేద 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 రే రండ్రా చూద్దాం రండి. నివేద 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 మిస్ అయిపోయింది. నివేద 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 ఏమైంది? నివేద నివేద లే లే నివేద లే నివేద లే నివేద నివేద లే ఏమైందిరా? నివేద లే నివేద థ్యాంక్స్ నివేద, నా ప్రేమను బతికించినందుకు. నీ ప్రేమ కాదు, మన ప్రేమ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈరోజు ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకే కాదు, ఈ ప్రపంచం నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. నా ప్రేమను ఒప్పుకున్న విషయం తెలియగానే అంతా మర్చిపోయాను. అవును, నువ్వంతా మర్చిపోయావు. మర్చిపోయానా? జీవితాంతం ఇలానే ఉండాలని. అభిరామ్ అభిరామ్ ఎంతసేపని బాధపడతావు? వెళ్ళి ఆ ఎస్ఐని అడుగుదాం కదా, మన నివేదన ఎందుకు చంపాడో. మనం ఇలాగే వదిలేస్తే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. పద అవి పద, ఆలస్యం చేయకు. రేయ్ మనం వెళ్ళి అడగగానే ఎస్ఐ నేనే చంపానని ఒప్పుకుంటాడా? వాడు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? ఇక్కడ ఉన్నది వాళ్ళు మనమే, వేరే వాళ్ళు వచ్చి చంపే అవకాశమే లేదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళే చంపారని అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఏ క్షణాన్ని అడవిలో అడుగు పెట్టామో గానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. మనం చనిపోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? మనమే ఆ పోలీసుని చంపేద్దాం. రేయ్ నీకైనా పిచ్చి పట్టిందా? మనం పోలీసులను చంపడం ఏంటి? మనం పోలీసుని చంపకపోతే వాళ్ళే మనల్ని చంపేస్తారు. అభిరామ్, నాకు ధ్రువం చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుందా? పోలీసుని చంపితే ఏమవుతుందో తెలుసా? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఎక్కడేస్తే ఏంటి, ప్రాణాలతో ఉంటాం కదా. ప్రాణాలతో ఉంటే చాలు. అక్కడ ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఏంటి? ఆ తర్వాత మనల్ని ఉరి తీయచ్చు, లేదంటే ఇక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయొచ్చు. అబ్బో, అదీ నిజమే. మరి మనకు ఇంకో దారి లేదా? ఉంది, ఈ అడవిల నుంచి పారిపోవడమే. నా నివేదనని ఎవరు చంపారో తెలుసుకున్నాకే నేను ఈ అడవిల నుంచి బయటికి వెళ్ళేది. వెళ్తే అందరం కలిసే వెళ్దాం. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే చస్తే అందరం కలిసే చద్దాం అన్నట్టుంది. ధ్రువన్ కాసేపు సైలెంట్ ఉండు. అబ్బా ఏంట్రా ఈ చెట్టులో మీటింగ్ పెట్టారు? కొంప తీసి పారిపోదాం అనుకుంటారా? మా కానిస్టేబుల్ సరే, వాళ్ళ గురించి మాకేం తెలుసు? మీకు తెలీదా? వాళ్ళని కూడా చంపేశారా? మా ఫ్రెండ్ నివేద చనిపోయిందని మేము బాధలో ఉంటే మీకు నవ్వొస్తుందా? మీ వాళ్ళని చంపింది మీరే కదా, మళ్ళీ బాధపడటం ఎందుకు? మా ఫ్రెండ్స్ని మేమెందుకు చంపుకుంటాం? మరి ఎవరు చంపుంటారు? అదే తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాం. మీ వాళ్ళు ఎలా చచ్చారో తెలీదు, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇక్కడుండి ఏం చేస్తున్నారా? డబ్బు మీద ఆశతో ఓటాలు తగ్గించాలని మీ వాళ్ళని మీరే చంపేసి ఉంటారు. డబ్బు కోసం మనుషులను చంపేంత దిగజారిపోలేదు సార్ మేము. అబ్బచ్చా, నీకే సంబంధం లేకుంటే అవ్వజరిని, విశ్వాని, నివేదని ఈ అడవిలో ఉన్న దెయ్యాలు చంపుంటాయా? ఇక్కడ మాతో పాటు మీరు కూడా ఉన్నారు, మీరు చంపి ఉండొచ్చు కదా. నేను ఇదివరకే చెప్పాను, దొంగతనంగా చంపే అవసరం నాకు లేదని. మీరు మేము కాకుండా ఇంక ఈ అడవిలో ఎవరైనా ఉండుంటారా? ఉండే ఛాన్సే లేదు. ఒకవేళ ఉంటే మీతో పాటు వాళ్ళు చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూసొస్తాను.
కానిస్టేబుల్ సార్. మన వాళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెళ్తా. ఓకే సార్. మన వాళ్ళు ఏమైనా కనబడ్డారా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటారు సార్? ఆ చనిపోయిన వాళ్ళని ఏం చేశారు? ఈ అడవిలోనే పాతిపెట్టుంటారు. శవాలతో సెల్ఫీ దిగుతావా? మన వాళ్ళని కూడా చంపి ఆ శవాలతో పాతి పెట్టుండొచ్చు కదా సార్ అని ఒక చిన్న డౌట్. ఛాన్స్ అయితే ఉంది. ముందు ఆ శవాలను ఎక్కడ పాతి పెట్టారో చూద్దాం పద. ఓకే సార్. సార్, వాళ్ళు నిజంగానే చనిపోయారా లేకపోతే చనిపోయినట్టు నటిస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎక్కడా కూడా శవాలు కనిపించడం లేదు. శవాలు పాతి పెట్టినట్టు ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టుంటారు? శవాలను పాతిపెట్టినప్పుడు మన కానిస్టేబుల్స్ అక్కడే ఉన్నారు. ఇక్కడెక్కడా కూడా శవాలు పాతి పెట్టినట్టు కనిపించడం లేదు సార్. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టుంటారు? రండి సార్, అటువైపు వెళ్ళి చూద్దాం. మన కానిస్టేబుల్స్ కనపడితే మన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. మీరు వెతుకుతున్న డబ్బును తీసుకొని మన కానిస్టేబుల్స్ పారిపోయి ఉంటారా? వాళ్ళకి అంత సీన్ ఉందంటావా? రండి సార్, అటువైపు వెళ్ళి చూద్దాం. డెడ్ బాడీలను పాతిపెట్టిన ఆనవాళ్ళు ఎక్కడా కనపట్లేదేంటి? సార్, ఇక్కడ కూడా వెతకడం వేస్ట్. వీళ్ళకి శవాలను మాయం చేసే శక్తులు ఏమన్నా ఉన్నాయంటావా? మీరు అలాంటివి నమ్ముతారా సార్? నమ్మను, కానీ ఇక్కడ నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కానిస్టేబుల్స్ లేరు, ఇక్కడ శవాలు లేవు. సార్, అంతా అయోమయంగా ఉంది. మనకు తెలియకుండా మన వెనక ఏదో జరుగుతుంది. శవాలను ఎక్కడ పూడ్చిపెట్టారో వాళ్ళనే అడుగుదాం పద. చనిపోయారనుకున్న వాళ్ళంతా బతుకున్నట్టే. డబ్బు దొరకగానే వాళ్ళందరినీ చంపుదామని మనం అనుకున్నట్టు మన నుంచి తప్పించుకుని డబ్బుతో పారిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే
డబ్బు కోసమే వాళ్ళు ఈ అడవిలోకి వచ్చారన్నమాట. అవును, మన కానిస్టేబుల్స్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు పక్కా ప్లాన్ తోటే చేస్తున్నారు. సార్, ఈ అడవిలో డబ్బు ఉన్నట్టా లేనట్టా? డబ్బు ఈ అడవిలోనే ఉంది. డబ్బు ఈ అడవి దాడితే మిగిలిన వాళ్ళు మన కళ్ళు గప్పి పారిపోయేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళదాం. వెళ్ళి శవాలను ఎక్కడ పాతి పెట్టారో చూపెట్టమని అడుగుతా. నువ్వేమీ తెలియనట్టు సైలెంట్గా ఉండు. ఓకే సార్. శవాలను ఎక్కడ పాతి పెట్టారో చెప్పకపోతే వాళ్ళని అక్కడే చంపి పారేస్తాం. మీ కానిస్టేబుల్స్ కనిపించారా? వాళ్ళ గురించి నీకెందుకో. అంతగా ప్రేమ ఉంటే వాళ్లే కనిపిస్తారు. మీ మాటలను చూస్తుంటే ఈ హత్యలు చేసింది మీరే అని అర్థమవుతుంది. నీకెలా కావాలనుకుంటే అలా అనుకో. మిమ్మల్ని చూస్తుంటే నెక్స్ట్ ఎవరికో స్పాట్ పెట్టేటట్టున్నారు. కానిస్టేబుల్, ఈ 3 ఆకులపై ఈ 3 పేర్లు రాసున్నాయి. ఈ ఆకుల్లోంచి ఒక ఆకు తీసి దాని మీద ఉన్న పేరు చదువు. మనం నెక్స్ట్ చంపేది వారినే. అనన్య. డబ్బు ఎక్కడుందో చెప్పు. నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దు. చెప్పవే. నాకు తెలీదు. డబ్బు ఎక్కడుందో చెప్పు. చెప్పవే. డబ్బు ఎక్కడుందో చెప్పవే. డబ్బు ఎక్కడుందో తనకు మాత్రం తెలుసు. తను చంపేస్తే డబ్బు ఈ అడవిలో ఉండిపోతుంది. నువ్వు చెప్పరా డబ్బు ఎక్కడుందో చెప్పు. తనని చంపితే డబ్బు ఎక్కడుందో నేను చెప్పను. చెప్పుతావా చంపి పడతావు కదా. తనని చంపితే నేను డబ్బు ఎక్కడుందో మీకు చెప్పను. ప్లీజ్ సార్. మాలో ఒక్కరు చనిపోయినా మీకు డబ్బు దొరకకుండా చేస్తాం. నాకు తెలియకుండా నా వెనకాల ఏదో కథ నడిపిస్తున్నారు. ఏ కథ లేదు. మీకు డబ్బు కావాలి, మాకు మా ప్రాణాలు కావాలి. మీ ప్రాణాలకు ఎలాంటి హాని జరగదు. నాది పూచి. డబ్బు ఎక్కడుందో చెప్పండి. మా వాళ్ళని ఎవరు చంపారో తెలిసే వరకు డబ్బు గురించి మీకు చెప్పం. నివేద శవం ఎక్కడ పాతి పెట్టారో చూపించండి. శవానికి పోస్ట్ మార్టం చేయించి దర్యాప్తు చేస్తా. అంతకడెవరో పట్టుకుని మీకు అప్పచెప్తా. అర్థమైందా? ఒకరినొకరు చూసుకున్నది చాలు. అదండి సార్. ఆ శవాల కంపు భరించలేకని మీ వాళ్ళు దూరంగా నిల్చున్నారు. మళ్ళీ ఆ శవాలను బయటకు తీయడం ఎందుకు? మీరు శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో చూపించండి. శవాన్ని మేమే బయటికి తీస్తాం. శవాన్ని బయటికి తీయడం ఎందుకు సార్? మీకు కావాల్సిన డబ్బే కదా. అవును. నాతో రండి. డబ్బు ఎక్కడుందో నేను చూపిస్తా. మీ వాళ్ళని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. వాడిని మేమే పట్టుకుంటాం. అయితే పదండి. పదండి సార్. ఏయ్ పద.
ఏయ్ పదరా. ఏంది మేడం నడుస్తున్నాం కదా. పదరా, డబ్బు ఎక్కడుందో చూపించు. ఏయ్ నడరా, డబ్బు ఎక్కడుందో చూపించండి. త్వరగా. ఆటగాలు ఆడుతున్నారు బాగా. రే ఏంట్రా ఆలోచిస్తున్నారు? రే ఏం ప్లాన్ చేస్తున్నారా? రే ఏం ప్లాన్ చేస్తున్నారా? మాట్లాడరే. ఎక్కడరా? ఇక్కడే సార్, దగ్గరలోనే. ఇంకెంత దూరం? ఇంకెంతసేపు రా? ఇక్కడే సార్, వచ్చేసాం. ఏంట్రా కూర్చున్నావు? నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి. ఎత్తుకోమంటావా? వద్దులేండి, కాళ్ళు లాగిన నడవడమే బాగుంది. పదండి వెళ్దాం. నడు. సార్ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండు. అదా ఒక్క నిమిషం ఆగండి. మనమేదో దారి తప్పినట్టున్నాం. దారి తప్పి చాలాసేపు అయింది. మీకెలా తెలుసు? మీరు పాతి పెట్టిన శవాలు చెప్పే. అంటే మీకు విషయం అర్థమైందన్నమాట. రే ఆగండ్రా. పరిగెత్తురా ఫాస్ట్. మర్యాదగా లొంగిపోండి. కాల్ చేస్తా. ఫాస్ట్గా. రే ఆగండ్రా. మీరిక్కడే ఉన్నారని తెలుసు. మర్యాదగా డబ్బులు చూపించండి, లేకపోతే మీరు ఈ అడవిలో ఎక్కడున్నా వెతికి వెతికి చంపుతా. ఎరా
బయటకు వస్తారా నా చేతుల్లో చేస్తారా? బాబాయ్ మరి మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. మరి డబ్బు ముందు మనం ప్రాణాలతో బయటపడదాం. ఇక్కడుంటే ఆ పోలీసోడు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. మన ప్లాన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది. లేదంటే మనందరం చనిపోయిన నటించి ఇక్కడి నుంచి తప్పించుకునేవాళ్ళం. ఇక్కడి నుంచి వెళ్తే ఆ డబ్బుతోనే వెళ్ళాలి. నీకేమన్నా పిచ్చా? మన ఫ్రెండ్స్ ముగ్గురు డబ్బు తీసుకుని అడవి దాటి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. డబ్బు ఇంకా ఈ అడవిలోనే ఉంది. డబ్బు అడవి దాటకపోవడం ఏంటి? డబ్బు ఇక్కడే ఉందని నీకెలా తెలుసు? ఉందని చెప్తున్నానుగా. అది ఎలా చెప్తున్నావు? వజీర్, నివేద, విశ్వాలు ఈ అడవి దాటి వెళ్ళిపోలేదా? ఇంకా ఈ అడవిలోనే ఉన్నారా? ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారని ముఖ్యం కాదు. ఆ పోలీసులు పట్టుకోకముందే మనం ఆ డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు విషయం అర్థం కావడం లేదు. మనందరం కలిసి ప్లాన్ చేసుకుని డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాం. ప్లాన్ 99% సక్సెస్ చేసాం, 1% ఫెయిల్ అయ్యాం. మన ప్లాన్ ప్రకారం వజీర్, విశ్వ, నివేద డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ధ్రువన్ డబ్బు ఈ అడవిలోనే ఉందని చెప్తున్నాడు. ఎలా? కానీ మన ప్లాన్ ఎక్కడో ఫెయిల్ అయింది. మనం ఆ పోలీసుని దారి తప్పించేందుకు ఇక్కడికి వచ్చాం కదా. మరి ఎందుకు వజీర్, విశ్వ, నివేద డబ్బు తీసుకుని వెళ్ళిపోలేదు? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగండి. రేయ్, వాళ్ళ గురించి నాకు తెలుసు. వాళ్ళు డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్తారు. ఆ డబ్బు ఇక్కడే ఉందండి. వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగి ఉండాలి. ఆ ప్రమాదం నీ వల్లే జరిగి ఉండాలి. నమ్మక ద్రోహం చేస్తావా? ఏం చేసావు చెప్పరా? ఏయ్, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అర్థమవుతుందా? బాగా అర్థమైంది. వీడు మనతోనే ఉండి డబ్బు అడవి దాటి వెళ్ళలేదు ఎలా చెప్తున్నాడు అడుగు. ఏంటి బెదిరిస్తున్నావా? అభిరామ్ అడిగిన దాంట్లో తప్పేముంది? డబ్బు అడవి దాటిపోలేదని నీకెలా తెలుసు? ఎందుకంటే డబ్బు కోసం ఆ ముగ్గురిని, ఆ కానిస్టేబుల్ ని చంపింది నేనే కాబట్టి. ఆగరా, చచ్చిపోతా. మర్యాదగా ఆగండి. రేయ్, చచ్చిపోతా చెప్తా. ఆగరా రేయ్. రేయ్, ఆగండ్రా రేయ్. రేయ్, చా మళ్ళీ తప్పించుకున్నాను. ఎక్కడున్నా వదిలిపెట్టను. పద. రేయ్, ఎక్కడ్రా? ఏయ్, అబ్బా, నమ్మకం ద్రోహం చేస్తాడని అనుకోలేదు. డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. ధ్రువన్ చూసిన తర్వాత అది నిజమనిపిస్తుంది. డబ్బే కావాలంటే నా వాట కూడా ద్రోహానికి ఇచ్చేవాడిని. 6 అడవిలోకి వచ్చాం, 3 మిగిలాం. మనలో మనం కొట్టుకోవడం కన్నా 6 వాటాల్ని 3 వాటాలుగా మారిస్తే అయిపోయిద్దిగా. నువ్వు కూడా ధ్రువన్ మనిషివేనా? నేను నీ మనిషిని. నువ్వు నా మనిషివైతే డబ్బు కోసం నన్ను దగ్గర చేసుకోవాలని అనుకో. నువ్వు ఎలా అయినా అనుకో, ధ్రువన్ చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్టా? ఫ్రెండ్ని చంపడం కరెక్టా? ఓ, అందులో నీ లవర్ ఉందని నీ బాధ. ఫ్రెండ్స్ గురించి కాదు. ఫ్రెండ్స్ గురించే. నీ లవర్ గురించి కాదు, ఫ్రెండ్స్ గురించి. ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్స్ గురించే. ఐ లవ్ యూ. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావా?
నువ్వొచ్చింది కూడా డబ్బు గురించే, అది మర్చిపోకు. డబ్బు కోసమే, ఆ డబ్బుతో మన బతుకులు మార్చుకుందామని వచ్చాను. నాతో పాటు మీ బతుకులు కూడా మారుతాయని ఆశపడి వచ్చాను. జరిగింది మర్చిపోయి నన్ను లవ్ చేయి. నిన్న లవ్ అనే పదం పలకడానికి కూడా నువ్వు పనికిరావు. ఏ ఆ పదం పలకడానికి ఏదైనా డిగ్రీలు చేయాలా? డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు, డిసిప్లిన్ ఉంటే చాలు. అది నీకు లేదు, ఈ జన్మలో రాదు. అయితే నేను వెళ్ళి ధ్రువన్ లవ్ చేస్తా. నువ్వు ఎవరినైనా లవ్ చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా? కానిస్టేబుల్ చంపేశారంటే మిగతా ఇద్దరు కానిస్టేబుల్ని కూడా చంపేసి ఉంటారు. ఈ కానిస్టేబుల్ గురించి ఆలోచించకుండా డబ్బు అడివి దాటిపోకుండా చూసుకోవాలి. ఓ భగవంతుడా, మిగిలిన వాళ్ళని కూడా ఇలాగే చంపేసి ఆ 3 కోట్ల డబ్బు నాకు సొంతమయ్యేలా చూడు. నీ రుణం ఊరికే ఉంచుకోను. 10 రూపాయల కొబ్బరికాయ, 5 రూపాయల అట్టిపళ్ళు. నీదే భారం స్వామి. ఆ డబ్బుని ఎలాగైనా నేనే కొట్టేయాలి. నువ్వా? ఆ ఎస్ఐ అనుకుని భయపడ్డా. అభిరామ్ మన దారికి వచ్చాడా? వచ్చేలా లేడు. మరేం చేద్దాం? డబ్బు ఎక్కడుందో మనకు తెలుసు కదా. డబ్బు తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం పదా. డబ్బు దొరకగానే నిన్ను చంపేసి ఆ 3 కోట్లు తీసుకొని నేనే పారిపోతా. డబ్బు కోసం మనుషులు చంపేశావు, నన్ను చంపమని గ్యారంటీ ఏంటి? డబ్బు దొరకంగానే నేను చంపడమే నా పని. సరే పద. డబ్బు కనపడగా నన్ను చంపేస్తావా? చంపను. మరి నువ్వు? చంపేవానైతే ఈ పాటికి చంపేసేవాని కదా. చంపలేదంటే అర్థం ఏంటి? నాకు తెలిసి చంపే అవకాశం రాలేనట్టు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. ఇక్కడ కూడా నువ్వు చంపవచ్చు, కానీ చంపను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ ఇద్దరిని చంపాల్సింది నేను కదా. కానిస్టేబుల్ చంపేసి డబ్బుతో పారిపోదాం అనుకుంటారా? ఆగరా. నిన్ను నేను చంపుదామని చూస్తుంటే నువ్వు నాకు లైన్ వేస్తున్నావా? చిలిపి. మీలాంటి పోలీస్ ఆఫీసర్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. ఇక్కడ నీ ఇష్టం ఎవరికి కావాలి? మర్యాదగా చెప్పు. మా కానిస్టేబుల్ని ఎవరు చంపారో చెప్పు. ఆ ధ్రువన్ గాడే. నన్ను వదిలేస్తే ఆ ధ్రువన్ గాడిని ఆ డబ్బుని దొరికేలా చేస్తా. అబ్బా, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టావే. పద, డబ్బు ఎక్కడుందో చూపించు. చూపిస్తా, కానీ అంతకంటే ముందు ఆ ధ్రువన్ గాడిని మీరు చంపాలి. ఓకే, డన్. వాడు ఎక్కడున్నాడో చూపించు. సరే పదండి. నా చేతికి డబ్బు దొరకగానే మీలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. ప్రాణాలతో బయటపడాలనే నీకు కన్ను కొట్టా. నీ మీద మోస్తో కాదు, పిచ్చి నా కొడుక.
వెళ్తూ వెళ్తూ దారిలో తప్పించుకుంటా చూడు. చూసింది చాలు, ముందు వాడు ఎక్కడున్నాడో చూపించు. రన్ ఫాస్ట్ రన్. అమ్మా, నీకేమన్నా బుద్ధి ఉందా? నన్ను వాడి మీద తోసి పారిపోయావు. అలా తోసి ఉండిపోతే ఈ పాటికి ఇద్దరు కలిసి చచ్చి ఉండే వాళ్ళం. నేనైతే బతుకు మీద ఆశను వదులుకున్నాను. ఆ ఎస్ఐ గారు లేచి వచ్చేంత వరకు మన ఇక్కడి నుంచి పారిపోవాలి. నీకు నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. నమ్మితే నాతో రా, నమ్మకపోతే నీ దారి నువ్వు చూసుకో. ఏదైతే ఏదైందిలే, నీతోనే వస్తాడు. పదా. డబ్బు దొరికింది. డబ్బు కనిపించట్లేదు. ఏమైపోయింది? డబ్బు ఆగేది. అభిరామ్, అభిరామ్ గారు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బు తను తీసుకున్నానని మనకు తెలియడానికి తన పేరు ఇలా రాళ్ళతో రాశాడు. అభిరామ్ ఈ అడవి దాటక ముందే డబ్బు లాక్కోవాలి. వాడు ఎటువైపు వెళ్ళుంటాడు? చెరో దిక్కు వెతుకుదాం. ఇద్దరం ఒకవైపే వెళ్దాం. డబ్బు దొరికిందిగా, అభిరామ్ మన వాటా మనకిస్తాడా? మనం మోసం చేశామని వాడికి తెలిసిపోయింది. ₹1 కూడా ఇవ్వడు. మరి ఇప్పుడు ఎలా? మోసం చేసి మొత్తం డబ్బులు లాక్కోవడమే. పద.
కనిపించలా నేనెవరిని? పోలీస్. నేనిక్కడ ఎందుకున్నాను నీకేమన్నా తెలుసా? తెలీదు సార్. సార్ ఏంటి? తలకేదో గాయమైనట్టుంది, రక్తం వస్తుంది. నీకు కనపడుతుందా? కనపడుతుంది. నాకు కనపడట్లేదు. ఇది ఖచ్చితంగా ధ్రువన్ పని. ధ్రువన్ కొట్టడంతో ఎస్ఐ కథ మర్చిపోయాడు. వీడిని వాడేసుకుందాం. సార్ మీరు నా కోసం ఎక్కడికి వచ్చారు? నీకోసమా? ఎందుకు? నీ దగ్గరున్న బ్యాగులో ఏముంది? డబ్బుంది సార్. ఎంత? 3 కోట్లు. అంత డబ్బు పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు? మిమ్మల్ని ధ్రువన్, అనన్య అని 2 కిడ్నాప్ చేశారు. 3 కోట్లు ఇస్తేనే వదిలిపెడతా అన్నారు. నా కోసం వచ్చి ఇందాక నేను అడిగితే నేను ఇక్కడ ఎందుకున్నానో తెలీదని ఎందుకన్నావు? అలా చెప్తేనే కదా మీరు నన్ను గుర్తుపట్టింది. అంతా అయోమయంగా ఉంది. సరే, ఆ బ్యాగ్ నాకు ఇచ్చేసేయ్. నీ దగ్గరుంటే నువ్వు కిడ్నాపర్లకు ఇచ్చేస్తావు. తీసుకోండి సార్ డబ్బు. పద, కిడ్నాపర్లను పట్టుకుని కటకటాల్లో వేద్దాం. సార్ గన్ను అలా పట్టుకోకూడదు. మరి ఎలా పట్టుకోవాలి? మీ ముందు కిడ్నాపర్ ఉంటే ఎలా పట్టుకుంటారు? ఎలా? ఇలా. నా గన్ను నాకు ఇచ్చేయి, నా గన్ను నాకు ఇచ్చేయి, నా గన్ను నాకు ఇచ్చేయి. వీడికి నిజంగానే మైండ్ దొబ్బింది. ఛా, నీ పేరేం పేరు? అభిరామ్. అభిరామా? చాలా మంచి పేరు. ఇంకెంత దూరం? ఇక్కడే సార్, దగ్గరలో ఉండొచ్చు. అమ్మా, అలసిపోయాం సార్. ఎక్కడున్నారో ఏంటో. సార్ పదండి వెళ్దాం.
ఆ ఎస్ఐ అభిరామ్ ఇద్దరు కుమ్మకయ్యారు. ఇద్దరు కలిసే వెళ్తున్నారు. ఆ ఎస్ఐ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడదా బ్యాగ్? డబ్బులున్న బ్యాగ్ అదే. అవునా? మరి ఆ బ్యాగ్ దొరికితే ఆ ఎస్ఐ వాడిని చంపేయాలి కదా, ఎందుకు చంపలేదు? తెలియదు. అభిరామ్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడంటే మన ముగ్గురిని ఒకేసారి చంపాలని ప్లాన్ వేసి ఉంటాడు. మనం దొరికేంత వరకు అభిరామ్కి ఏం కాదనమాట. వాళ్ళే వస్తున్నారు. పద వెళ్ళి దాక్కుందాం పద. ధ్రువన్, ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా కావాలి? తినకుండా కూర్చుంటే మన ప్రాణాలు పోతాయి. తినకపోతే ఇప్పుడే చచ్చేలా ఉన్నా. సరేరా వెళ్ళి తిందాం. ఎక్కడికి? ఈ అడవిలో వచ్చే ముందు మనకు కావలసిన ఫుడ్ని అడవిలో అరేంజ్ చేశా, అక్కడికి వెళ్దాం పదా. అది తెలుసు, మనం అందరం చెప్పుకునేగా చేసాం. ఈ అడవిలో ఫుడ్ ఎక్కడుందో నాకు మాత్రమే తెలుసు. ఈ అడవిలో ఫుడ్ దాచిపెట్టింది నువ్వే కదా. ముందు నోరు మూసుకుని నాతో రా. ఫుడ్ తినిపియడానికి తీసుకెళ్తున్నావా, చంపడానికి తీసుకెళ్తున్నావా? ఈ అడవిలో నడిచేదేదో మా ఊర్లో నడుచుంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయి ఉండదు. ఆకలేస్తుందిరా. ఇంకెంత దూరం? ముందు నువ్వు రా. ఫుడ్ మనకు దొరికిందో. ఎవరు మీరిద్దరు? సార్ మేము మిమ్మల్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే కదా? గుర్తు రావట్లేదు. అమ్మయ్యా, మీతోనే ఉండి మీ సంగతి చూస్తాం. కిడ్నాప్ చేయడం ఏంటి? అదంతా ఓ పెద్ద కథ, వదిలేయండి. ముందు మాకు తినడానికి ఏమైనా పెట్టండి. రండి సార్, కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి సార్. ధ్రువన్, ఏం జరుగుతుంది? తల మీద కొట్టాం కదా, గతం మర్చిపోయాడు అనుకుంటా. గతం మర్చిపోతే భాగ్యం ఎందుకు వెంటేసి తిరుగుతున్నాడు? అదంతా మనకెందుకు, మనకు కావాల్సింది డబ్బు. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న డబ్బు కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నా బ్యాగ్లో డబ్బు ఉందని వీళ్ళకి తెలీదుగా. ఇప్పుడు తెలిసింది కదా. కిడ్నాపర్స్ దొరికే వరకు మీరంతా నాతో ఉండాలి. మీరు ఎలా చెప్తే అలాగనే సార్. నీ లవర్ని చంపానని కోపంగా ఉందా? నమ్మించి మోసం చేసావు కదా, నేను అదే దారిలో వస్తా. అభిరామ్ గురించి కాదు, ముందు ఆ డబ్బెలా కొట్టేలా ఆలోచించు. డబ్బు గురించి కాదు, మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించండి. డబ్బు మన దగ్గర ఉంటే మనం ఏ తప్పు చేసినా ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు కావచ్చు, కానీ ఆ డబ్బే మీ ప్రాణాలు తీయొచ్చు. మా ప్రాణాల గురించి నువ్వు ఆరట పడిపోకు. ఏంటి మీరు ముగ్గురు కలిసి బాగా మాట్లాడుకుంటున్నారు? మీరంతా ఫ్రెండ్సా? ఇతను మాకు ఫ్రెండ్ ఏంటి? ఇతను ఇప్పుడే చూస్తున్నాం. ఇక్కడే ఉంటారా? వెళ్ళి కిడ్నాపర్స్ని పట్టుకోవాలి. పదండి. సరే పదండి. మీరేమన్నా పెళ్ళికి వచ్చారా
కిడ్నాపర్లను చూస్తున్నానండి. వెతుకుతున్నాం. వాడేంటి పిచ్చోడు, కిడ్నాపర్ లేరని తెలుసు కదా, మనల్ని చూసి నడవమంటాడేంటి? నేను చూస్తుంది ఆ బ్యాగ్ కొట్టేస్తే ఎక్కడ దాయాలని. ఐడియాలు ఎప్పటికప్పుడు మార్చాలన్నమాట. ఈ అడవిలో ఇంకెంత దూరం వెళ్ళాలో దేవుడా, నువ్వే నాకేదో దారి చూపించు స్వామి. ఏయ్, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? ఈ అడవిలోని దొరికే మూలికలను తీసుకెళ్లి అమ్ముకుంటాను. ఈ అడవిలో ఏం చేస్తున్నావురా? మూలికల కోసం ఈ అడవికి వచ్చాను. ఇక్కడ కిడ్నాపర్లు ఉన్నారు, నీ ప్రాణానికి ప్రమాదం. కిడ్నాపర్స్ అంటే నాకు చాలా భయం సార్, నేను మీతోనే వచ్చేసాను. సరే మాతోరా. అన్న, అడవిలో బాగా తిరిగి 2 కిలోలు తగ్గినట్టున్నావు అన్న. నువ్వు కూడా తగ్గావు కదరా. వచ్చిన దారిలో వెళ్ళిపోకుండా మాతో ఎందుకురా రావడం? ఈ పోలీసుడికి నేనంటే అస్సలు పడదు. అలాంటిది వీడు నన్ను గుర్తుపట్టలేదంటే గతం మర్చిపోయినట్టే కదా. అయితే వీడు ఈ అడవిలో తిరుగుతున్నాడంటే ఏదో ఉంది, అదేంటో తెలుసుకొని నేను కొట్టేస్తా. ఇంతకు అదేమైంటది? అందరు అదే పనిలో ఉన్నారు. ఇంతకు మ్యాటర్ ఏంటి? ఆ బ్యాగ్లో 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటి కోసమే మేము అంతా ఇక్కడ ఉన్నాం. 3 కోట్ల? ఆ 3 కోట్లు నాకు దొరకగానే తమన్నా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. డబ్బు గురించి వాడికి చెప్పడం అవసరమా? ఆ పిచ్చోడికి మన మీద డౌట్ రాకముందే ఆ బ్యాగ్ కొట్టాలి. ముందు నువ్వు ఆ పనిలో ఉండు. సార్, మిమ్మల్నే. సార్, నాకు పని ఉంది, నేను వెళ్తా. ఇందాక వెళ్ళనన్నావు? అన్నాను కానీ మీతో ఉండాలంటే చాలా భయంగా ఉంది సార్. భయం పోగొట్టడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటి సార్? అంత్యాక్షరి పాడుకుందాం. ఇది ఒక ప్లానా? ఏ బాలేదా? ఏదైనా కొత్తగా ఆలోచించండి సార్. అయితే నా దగ్గరున్న బ్యాగ్ని ఈ అడవిలో దాచిపెడతాను. మీరెళ్ళి ఈ బ్యాగ్ ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. ఈ గేమ్ బాగుంది. మీరు బ్యాగ్ వెతికే వరకు మీలో ఎవరు నాకు దొరికితే వాళ్ళ వీప్ పగిలిపోతుంది. సార్, ఈ ఆట నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఆడకు, మేము ఆడుకుంటాం. మీరందరూ ఈ ఆట ఆడాల్సిందే. ఈ పిచ్చోని మాయ చేసి డబ్బు తీసుకుని నేను పారిపోతా. అవునా? నేను వెళ్ళి ఈ బ్యాగును దాచొస్తాను. వెళ్ళండి, వెళ్ళి బాగా దాయండి. ఎస్ఐ ఇంకా రావట్లేదేంటి? కొంపదీసి గతం గుర్తొచ్చిందంట. గతం గుర్తుకొస్తే మనల్ని పక్కా చంపే వెళ్తాడు. అగో వస్తున్నాడు. వెళ్ళండి, బ్యాగ్ ఎక్కడుందో వెతికి పట్టుకోండి. 10 నిమిషాల్లో మీరు బ్యాగ్ వెతికి పట్టుకోపోతే నేను మిమ్మల్ని వెతికి కొడతాను. అలాగే సార్. చూద్దాం మీకు బ్యాగ్ దొరుకుతుందో లేదా మీరు నాకు దొరుకుతారో. వెళ్ళండి సార్. వెళ్తాం సార్. పదండి, తొందర పదండి. అన్నా, ఆ బ్యాగ్ నీకు దొరికితే ఇద్దరం సగం సగం చేసుకుందాం అన్నా. బ్యాగ్ ఎవరికి దొరుకుతుంది? బ్యాగ్ నాకే దొరుకుతుంది. నువ్వు ఈ గేమ్లో లేవు కదా. మీ గేమ్ కంటే ముందు నా గేమే స్టార్ట్ అయింది. అర్థం కాలేదు. అర్థమైనా నువ్వు చేసేది ఏమీ లేదు.
అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నా గేమ్ని ఎవరు కనిపెట్టలేకపోయారు. నువ్వు గతం మర్చిపోలేదు. నువ్వు సూపర్ రా. థ్యాంక్స్. నేను గతం మర్చిపోలేదని నువ్వెలా కనిపెట్టావు? కిడ్నాపర్స్ని పట్టుకోవాల్సిన టైంలో ఈ గేమ్లో ఆడితే అనుమానం రాదా? అంటే చీకట్లో బాగా వేసావా? అవును. ఇప్పుడు ఏం జరగబోతుంది? బ్యాగ్ ఎవరికి దొరకదు. ఈ గేమ్ పేరుతో వాళ్ళు కొట్టాలని ప్లాన్ చేశాను. కరెక్ట్గా గెస్ చేసావురా. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. వెళ్ళి నా పని ముగించుకొస్తాను. వెళ్ళండి, కానీ ఆ బ్యాగ్ మాత్రం నాకే దొరుకుతుంది. చూద్దాం. ఈ ముసలోడు బ్యాగ్ ఎక్కడ దాచాడో ఎంత వెతికినా దొరకట్లేదు. వీడింటికి బ్యాగ్ దాచాడా, దాచినట్టు యాక్టింగ్ చేస్తున్నాడా? ఎక్కడ పెట్టాడో ఈ పిచ్చి పోలీసు. ఇంతకు వీడు బ్యాగ్ దాబెట్టాడా, గొయ్యి తీసి కప్పెట్టాడా? ఎక్కడుంది బ్యాగు? ఎంత వెతికినా దొరకట్లేదు. అది దొరికితే నాకే బాగుండు దేవుడా. ఎక్కడుంది బ్యాగ్? ఈ బ్యాగ్ దొరుకుతుందో లేదో కానీ ఈ అడవిలో ఇలాగే నడుచుకుంటూ అండమాన్ వెళ్ళిపోయేటట్టున్నాను. ఎక్కడ కనిపిస్తుంది స్వామి దేవుడా, దొరికేటట్టు చేయి స్వామి. అసలు ఈ బ్యాగ్ ఎక్కడ దాచాడు? ఈ ముసలి నా కొడుకు బ్యాగ్ ఎక్కడ పెట్టాడో కానీ ఈ అడవంతా తిరగలేక చచ్చిపోతున్నా. ఛ, దొరుకుతారా ఒక్కడు కూడా? ఎరా పొట్టి, డబ్బు కనపడిందా? దొరకలేదు సార్. 3 కోట్లు డబ్బు కావాలరా నీకు? డబ్బు కావాలరా నీకు? డబ్బు కావాలరా? 3 కోట్లు డబ్బు సార్ మీకు దండం, ఈ గేమ్ కారణం. వెరీ గుడ్. వెళ్ళి అభిరామ్ గారి దగ్గర ఉండు. వెళ్ళు. వెళ్తాం సార్. ఏమ్మా, బ్యాగ్ దొరికిందా? లేదు. డబ్బు కావాలా? డబ్బు కావాలా? డబ్బు కావాలా? సార్ తగులుతుంది. డబ్బు కావాలా? సార్ తగులుతుంది. డబ్బు డబ్బు కావాలా? సార్ దెబ్బ తగులుతుంది. కొట్టేది దెబ్బ తగలటానికి. నేను ఈ గేమ్ ఆడను సార్. ఈ గేమ్ ఆడమని నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? లేదు. మరి ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేను ఈ గేమ్ ఆడను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే. ఎరా, డబ్బు దొరికిందా? డబ్బు కావాలా? డబ్బు కావాలా? రేయ్, గతం మర్చిపోయాను నెట్టేస్తున్నావా? అంటే ఇదంతా నటనా? నటించటం మీకే కాదు, నాకు కూడా వచ్చు. ఈ 3 కోట్లు దొబ్బేసి పారిపోదాం అనుకుంటారా? సార్, జరిగింది మర్చిపోండి. మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు ఇచ్చేయండి. ఈ డబ్బంతా నాదే, మీకు వాటాలు ఎక్కడరా? మోసం, దగా. నేను డబ్బు విషయంలో బీ కేర్ఫుల్గా ఉంటాను రా. ఇంకా అర్థం కాలేదా? ఇంకా అతను గతం మర్చిపోలేదు.
గతం మర్చిపోయినట్టు నటిస్తే మీరంతా నా దగ్గర వస్తారని తెలుసు, అందుకే డ్రామా ఆడాను. నా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్! మీకు ఇంకా తిరగలేదు సార్. ఈ జాబ్ వదిలేసి మీరు సినిమాల్లోకి వెళ్ళిపోండి. మీలో మహానటుడు ఉన్నాడు సార్. నటుడు నీలో కూడా ఉన్నాడురా. నన్ను చూస్తే పారిపోయే నువ్వు నాతో కలిసి తిరిగావుగా. అయ్యో సార్, కాసేపు నన్ను వదిలేయండి. ఎరా అభిరామ్, బ్యాగ్ నీకే దొరుకుతుందన్నావు కదరా? ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా. బ్యాగ్లోని 3 కోట్లు నా దగ్గర ఉన్నాయి. మీరే ఆ బ్యాగ్ని తెచ్చి నాకు ఇస్తారు. సార్ మీరా? సార్ ఇక్కడ ఆ విషయం నేను నిన్నడగాలి సార్. అది నాకు విషయం మొత్తం తెలుసు. అభిరామ్ చెప్పాడు. అక్కడ ఫోన్ ఉందని నీకెలా తెలుసు? ఇలాంటి అవసరం వస్తుందని ముందే ఊహించి ఫోన్ నేనే అక్కడ పెట్టా. అందుకేనా నేను గతం మర్చిపోలేదని తెలిసి నువ్వు నాతోటే ఉన్నావు? బ్యాగ్ నాకే దొరుకుతుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, బ్యాగ్ నువ్వే నాకు తెచ్చిస్తావు. నీ దగ్గరున్న డబ్బు బ్యాగు అభిరామ్కి ఇవ్వు. సార్ 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బు అభిరామ్దే. ఆ డబ్బు నీదా? డబ్బు నాది కాబట్టే ఇంత రిస్క్ తీసుకున్నా. ఆ డబ్బు నాదని వాడికి తెలీదు. ఆ డబ్బు సిటీలో ఉన్న వాళ్ళని బెదిరించి తెచ్చింది కదా. సిటీలో బెదిరించింది మా నాన్ననే. ఆ డబ్బు నీదే అని మాతెందుకు చెప్పలేదు? డబ్బు నాదంటే మీరు వచ్చేవారే కాదు, వాటాలు పంచుకుంటామంటేనే వస్తారని నాకు తెలుసు. ఆ విషయం తెలియక విశ్వను, వజీర్ను, నివేదను అనవసరంగా చంపేశా. ఈ డబ్బు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అభిరామ్, నీ నిర్ణయం చాలా బాగుంది. ఆ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపో. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ప్రాణం లేని డబ్బు మనిషి ప్రాణాన్ని తీస్తుంది. డబ్బు విషయంలో అందరూ జాగ్రత్తతో ఉండాలి, లేదంటే ఆ డబ్బే మన ప్రాణాలు తీయొచ్చు. బీ కేర్ఫుల్.